Hello everyone, welcome to UPSC memory meetings. And in a topic continuation to start చేద్దామా. So let's get into chapter 2. Chapter 2 కి వెళ్ళే ముందు జస్ట్ నిన్న టాపిక్స్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. నిన్న టాపిక్స్ వచ్చేసి ఎకనామిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది, ఎకనామిక్స్ మీనింగ్ ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్, ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్ అనే ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ వాటి ఎఫిషియంట్ యూటిలైజేషన్. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్ అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టార్ అంటే ఏంటి, పబ్లిక్ సెక్టార్ ఎందుకు సర్వ్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టార్ ఎందుకు సర్వ్ చేస్తుంది. పబ్లిక్ సెక్టార్ వచ్చేసి ప్రాఫిట్ కోసం, ప్రైవేట్ సెక్టార్ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ వచ్చి వెల్ఫేర్ కోసం, ప్రైవేట్ సెక్టార్ వచ్చేసి ప్రాఫిట్ కోసం, రైట్. సో అది కాకుండా జీడిపి, జిఎన్పి. జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ డొమెస్టిక్ అంటే మన ఇండియన్ టెరిటరీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే గుడ్స్ అండ్ సర్వీసెస్, అండ్ నేషనల్ అంటే ఇండియన్స్ అక్రాస్ ద వరల్డ్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ. సో ఆ క్యాలిక్యులేషన్ దాని ఒక ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకున్నాం కదా. దానికి ఇంటర్ రిలేటెడ్ టాపిక్కే డెప్రిషియేషన్. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు, డెప్రిషియేషన్, రైట్. డెప్రిషియేషన్ అంటే ఏంటి, సో అనే ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. నేను యాక్చువల్ నోట్స్లో రాసుకున్న ఎగ్జాంపుల్ రిఫర్ చేద్దాం, రైట్. నేను కొంచెం జూమ్ చేస్తాను సో దట్ సింపుల్గా ఉంటుంది. అండ్ యా, సో డెప్రిషియేషన్ అంటే ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేస్తే అందరికి ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఎక్స్ అనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, రైట్. ఎక్స్ అనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. ఇది ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ కోసం ఎక్స్ అనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి మెషిన్ కొన్నాము. అదేం చేస్తుంది, 100 పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకుందాం, రైట్. సో 30 రూపీస్ పెట్టి మెషిన్ కొన్నాము. ఆ ఎక్స్ అనేది 30 అనుకుందాం. సో 30 రూపీస్ పెట్టి మెషిన్ కొంటే అది 100 పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఓకేనా. సో 100 పెన్స్ ఏంటి, గుడ్స్ అనమాట. సో ఇప్పుడు ఆ మెషిన్ రిపేర్లోకి వచ్చింది. రిపేర్లోకి వచ్చాక ఆ మెషిన్ ఓన్లీ 90 పీసెస్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, 100 పీసెస్ చేయట్లేదు. దాని ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఎంత, 100 పీసెస్, బట్ ఆ మెషిన్ ఏమో ఓన్లీ 90 పీసెస్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇప్పుడు అది రిపేర్లోకి వచ్చింది కాబట్టి 90 పీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. సో ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి మనం 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం, ఓకే. దాని రిపేర్ ఖర్చులు 10 రూపీస్ అయినాయి. అది వై అనుకుందాం. సో ఎక్స్ అంటే పెట్టుబడి, ఆ మెషిన్ కొనడానికి 30 రూపీస్. ఆ మెషిన్ ఏమో 100 పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అది రిపేర్ రావడం వల్ల ఇప్పుడు ఆ మెషిన్ ఓన్లీ 90 పెన్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అది ఫిక్స్ అయ్యి మళ్ళీ దాని ఫుల్ ప్రొడక్టివిటీకి రావడానికి మనం 10 రూపీస్ పెట్టి ఇన్వెస్ట్ చేసి దాన్ని రిపేర్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు ఆ మెషిన్ ఫిక్స్ అయిపోయింది. ఆ మెషిన్ ఫిక్స్ అయిపోయి మళ్ళీ అది 100 పీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, గాట్ ఇట్. సో ఈ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని టోటల్ ఎంత పెట్టాము, 30 రూపీస్ పెట్టాము, ఓకే. ఎక్స్పెండిచర్ ఎంత, ఎక్స్పెండిచర్ వచ్చేసి 10 రూపీస్, రిపేర్లో ఉంది కాబట్టి బాగు చేయడానికి 10 రూపీస్ పెట్టాము, ఓకే. మిగిలింది ఎంత, అర్థమైందా. సో గ్రాస్ అంటే టోటల్ అమౌంట్ మనం పెట్టింది, ఓకే. టోటల్ ఎక్స్పెండిచర్ లెస్ 10 రూపీస్ రిపేర్ కోసం అని పెట్టాము, అందులోంచి తీసేస్తే 20 నెట్ వస్తుంది, రైట్. సో ఇంకా క్లియర్గా అంటే గ్రాస్ టోటల్, గ్రాస్లో నుంచి నెట్ తీసేస్తే డెప్రిషియేషన్ వస్తుంది, అంటే నాన్ క్యాష్. జీడిపిలోంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ ఎన్డిపి వస్తుంది, జిఎన్పిలోంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ ఎన్పి వస్తుంది. సో నెట్ ఏంటి అని ఇందాక మనం చూసాం కదా, టోటల్ ఇన్వెస్ట్మెంట్లో నుంచి మనం ఏదైతే అదర్ ఎక్స్పెన్సెస్, రిపేర్స్ లాంటివి ఏమైనా పెట్టామో అవి తీసేస్తే వచ్చేది నెట్, రైట్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని డెప్రిషియేషన్ అంటారు, ఓకే. నెట్ డెప్రిషియేషన్ కాదు, ఈ ఎంటైర్ ప్రాసెస్ని డెప్రిషియేషన్ అంటారు. సో మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ రీట్రేట్ చేస్తాను. ఎక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత, 30 రూపీస్ ఇన్వెస్ట్ చేసాము ఒక మెషిన్ కొని. ఆ మెషిన్ 100 పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, రైట్. ఇప్పుడు అది రిపేర్కి రావడం వల్ల ఓన్లీ 90 పెన్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఆ రిపేర్ని సెట్ చేయడానికి మళ్ళీ ఇంకొక 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం.
అండ్ మెషిన్ మళ్ళీ ఫుల్ కెపాసిటీకి వచ్చి 100 పీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, రైట్? సో 30 ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, మెషిన్ రిపేర్కి వచ్చింది కాబట్టి 10 రూపీస్ పెట్టి రిపేర్ చేయించాము. సో 30 - 20 ఇస్ నెట్, అంటే టోటల్ అమౌంట్లు ప్లస్ మిగతా ఖర్చులు పోగా మిగిలింది నెట్, రైట్? ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ గ్రాస్. అండ్ మనం ఏదైతే రిపేర్ చేయించామో అది అదర్ ఎక్స్పెన్సెస్, అండ్ దాని రిమైనింగ్ అమౌంట్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ లోంచి అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే డిడక్ట్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ నెట్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ని డెప్రిషియేషన్ అంటారు. ఇక్కడ మనం చూస్తే టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్లో నుంచి టోటల్ ఇన్వెస్ట్మెంట్ లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే నెట్ వస్తుంది, రైట్? నెక్స్ట్ జీడిపి, మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు జీడిపి ఉంది కదా, జీడిపిలోంచి డెప్రిషియేషన్ తీసేస్తే, అంటే జీడిపి అంటే ఏంటి? n నెంబర్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ టెరిటరీ, అంటే మన కంట్రీలో ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యాయి అది జీడిపి కిందకి లెక్కేసుకుంటాం కదా. ఆ జీడిపిలో నుంచి డెప్రిషియేషన్ అంటే ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏదైతే ఉందో వాటికి అదర్ ఎక్స్పెన్సెస్ మనం పెట్టాం కదా, ఆ అదర్ ఎక్స్పెన్సెస్ పెట్టిన ఖర్చుల్లోంచి తీసేయకపోగా వచ్చిన ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ నెట్ వస్తుందిగా, నెట్ అమౌంట్ ఆ అదర్ ఖర్చులు పెట్టిన ఎంటైర్ ప్రాసెస్ అంటే డెప్రిషియేషన్ అంటాం కదా. ఆ జీడిపిలోంచి ఆ డెప్రిషియేషన్ తీస్తే మనకు వచ్చేది నెట్ డిపి, అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అలాగే జిఎన్పిలోంచి డెప్రిషియేషన్ తీసేస్తే వచ్చేది నెట్ ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్. సో మనం ఇందాక చూసుకున్నాం కదా గ్రాస్, గ్రాస్లో నుంచి నెట్ తీసేస్తే, అంటే గ్రాస్ అంటే మొత్తం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అందులోంచి నెట్ అంటే ఖర్చులకు పోగా మిగిలింది తీసేస్తే వచ్చేదే డెప్రిషియేషన్, ఓకే? అండ్ జిఎన్పి ఎలా తెలుస్తుంది అంటే జీడిపి, మనం నేను క్లాస్లో తెలుసుకున్నాం జిఎన్పి ఈజ్ ఈక్వల్స్ జీడిపి ప్లస్ ఎన్ఐఎఫ్ఐ. ఎన్ఐఎఫ్ఐ అంటే నెట్ ఇన్కమ్ ఫారెన్ అబ్రాడ్. సో ఈ క్లారిటీ వచ్చేసింది కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండస్ట్రీ గూడ్స్ అండ్ సర్వీసెస్. వాల్యూ ఇన్ ద ఇండస్ట్రీ ప్రెమిసెస్ ఈస్ నో ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండస్ట్రీ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఇన్ ద మార్కెట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో దీని అర్థం ఏంటంటే ఏదైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇండస్ట్రీ ప్రెమిసెస్లో ఉంటే, రైట్, అంటే ఇంకా మార్కెట్లోకి రాకపోతే దాని మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏం పడదు. బట్ అదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీలో లేకుండా మార్కెట్లోకి ఎంటర్ అవుతే వాటి మీద పడేదే ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకట్లాగే పెన్స్ తీసుకున్నాం, ఒక 100 పెన్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఆ 100 పెన్స్ ఆ ఇండస్ట్రీలో ఉన్నంతసేపు వాటి మీద ఎలాంటి ట్యాక్స్ పడదు. నువ్వు ఎన్నైనా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, ఇండస్ట్రీలో వేర్ హౌసెస్లో స్టోర్ చేసుకోవచ్చు, దాని మీద ట్యాక్స్ ఉండదు. బట్ అవి వన్స్ మార్కెట్లోకి సేల్కి వచ్చినాయంటే మాత్రం దాని మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది. అండ్ టు ఎంకరేజ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ సబ్సిడీ. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఇలాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది, రైట్? అండ్ ఇండస్ట్రీలో ఉండగా సబ్సిడీ ఉంటుంది, మార్కెట్లోకి వస్తే ట్యాక్స్ పడుతుంది. సో మళ్ళీ రీటరేట్ చేసుకుందాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ అని మార్క్ చేసుకున్నాం. సో గ్రాస్ అంటే మనకి ఇందాక టోటల్ ఇన్వెస్ట్మెంట్, నెట్ అంటే రిమైనింగ్ ఆఫ్టర్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ లేదా ప్రాఫిట్, డెప్రిషియేషన్ అంటే ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ద ప్రాసెస్. ఇందాక రిపేర్ ఉంది కదా, ఆ రిపేర్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ద ప్రాసెస్. నెక్స్ట్ ఇండస్ట్రీ ఉంది కదా, ఇండస్ట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని అంటాం, రైట్? ఇండస్ట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ని జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఇందాక తీసుకున్న 100 పెన్స్ ఎగ్జాంపుల్లో ఒక ఇండస్ట్రీలో 100 పెన్స్ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు దాని గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఏంటి అంటే జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఎందుకంటే అవి ఇంకా ఫ్యాక్టరీలో ఉన్నాయి కదా, జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. సో ఈ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే గూడ్స్ లేదా మ్యానుఫ్యాక్చర్ చేసే ఓనర్ని ప్రొడ్యూసర్ అంటారు, వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఇలాంటి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సో ఇండస్ట్రీలో ఉండే గూడ్స్ అండ్ సర్వీసెస్ని జీడిపి అట్ ద ఫ్యాక్టరీ కాస్ట్ అని అంటాము,
వాటి మ్యానుఫ్యాక్చర్ లేదా ఓనర్షిప్ చేసే వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటాము. అండ్ ఆ ప్రొడ్యూసర్స్ కి ఇండస్ట్రీ నడుపుతున్నందుకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. అదే గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్లోకి వస్తే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్, రైట్? సో అదే గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్లోకి వస్తాయి. ఇందాక ఫ్యాక్టరీలో ఉంటే సబ్సిడీ వస్తుంది, మార్కెట్లోకి వస్తే ఏమొస్తుంది? ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ట్యాక్సెస్ వస్తాయి. ఏం ట్యాక్స్? అది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వస్తాయి, రైట్? నెక్స్ట్, సో ఇక్కడ చిన్న బ్రీఫ్ డయాగ్రామ్ కూడా వేసాము. దట్ జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. ఓకే, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. సో ఈ డయాగ్రామ్ లో ఏంటంటే జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ లో ప్రొడ్యూసర్స్ గెట్, వాట్ డస్ ప్రొడ్యూసర్ గెట్ అట్ జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్? సబ్సిడీ వస్తుంది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ తో కన్జ్యూమర్స్ పే, కన్జ్యూమర్స్ ఏం పే చేస్తారు? డైరెక్ట్ ట్యాక్సెస్ పే చేస్తాం కదా ప్రతి ప్రోడక్ట్ మనం. సో జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. సో అదే డయాగ్రామ్ ఫామ్ లో ఇక్కడ మెన్షన్ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో ఆ జీడిపి యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ మనం ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే, ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఆ ప్రొడక్షన్ లో యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఆ ప్రొడక్షన్ కోసం తీసుకున్న ల్యాండ్ కానీ, హైర్ చేసుకున్న లేబర్ కానీ, దానికోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి క్యాపిటల్ కానీ, ఆ ఓనర్ కానీ, సో అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం, రైట్? నెక్స్ట్ బేసిక్ ప్రైస్. బేసిక్ ప్రైస్ వచ్చేసి ఏంటి? బేసిక్ ప్రైస్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ లో బేసిక్ ప్రైస్ అంటే ఏంటి అంటే రెమ్యునరేషన్, శాలరీస్, ప్రొడక్షన్ ట్యాక్స్. ప్రొడక్షన్ చేస్తే అందుకు కూడా ప్రొడక్షన్ ట్యాక్స్ ఉంటుంది, సబ్సిడీయే కాదు. ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. ఇక్కడ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ ఎందుకు అంటున్నామంటే, నీకు బేసిక్ ప్రైస్ తెలియాలి అంటే నువ్వు ఇస్తున్న శాలరీస్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్, నువ్వు తీసుకున్న ల్యాండ్కి లేదా మెషిన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ తీసుకున్నాము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఆ ల్యాండ్ కోసం మనం ఏదైతే తీసుకున్నామో దానికి ట్యాక్స్ కడతాం కదా, ల్యాండ్ ట్యాక్స్. సో అది ప్రొడక్షన్ ట్యాక్స్ అవుతుంది. ఆర్ఎల్స్ లేబర్ ట్యాక్స్, ఆర్ఎల్స్ ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్. సో అలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, సో అవన్నీ ప్రొడక్షన్ ట్యాక్స్ కిందకి వస్తాయి. రెమ్యునరేషన్ అంటే సిఇఓ కానీ ఓనర్ కానీ తీసుకునే శాలరీస్, అక్కడ ఉన్న వర్కర్స్ తీసుకునే శాలరీస్, అవన్నీ రెమ్యునరేషన్కి వస్తాయి. సో జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఇక్కడ బేస్ ప్రైస్. ఆ బేస్ ప్రైస్ ఏంటి? ఫ్యాక్టరీ కాస్ట్ కి అంటే రెమ్యునరేషన్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్. దాని నుంచి ప్రొడక్ట్ సబ్సిడీస్ తీసేస్తాం. ఎందుకు తీసేస్తాం? ప్రొడక్ట్ సబ్సిడీస్ అనేది బెనిఫిషియరీ, ఇది ఒక బెనిఫిట్, రైట్? ఇట్స్ నాట్ యూటిలైజేషన్ ఆఫ్ మనీ, ఇట్స్ బెనిఫిట్ యూ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో దాన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. సేమ్ మళ్ళీ జీడిపి డిస్కస్ చేసుకున్న ప్రతిసారి జిఎన్పి డిస్కస్ చేసుకుంటాం. జిఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ సేమ్, మళ్ళీ రెమ్యునరేషన్, ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ బై ఇండియన్ నేషనల్స్. అంటే ఇక్కడనే కాదు, ఓవరాల్ వరల్డ్ వైడ్ లో ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఇక్కడ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ పెట్టాము. జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీ. ఇందాక డిస్కస్ చేసుకున్నాక ఇక్కడ సబ్సిడీస్ రావు అని. ఇప్పుడు ఇక్కడ జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈస్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్స్. సేమ్ GDP at market price is equals to GDP factory cost plus indirect taxes minus subsidy plus product tax, right? సో ఇక్కడ GDP at factory cost లో ఏంటి అంటే GDP at market price. GDP at market price లో నుంచి అంటే GDP at market price లో ఏమేమి ఉంటాయి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు సబ్సిడీ యాడ్ అవుతుంది, మార్కెట్లోకి వస్తే ట్యాక్సెస్ యాడ్ అవుతాయి కదా. సో ఫ్యాక్టరీ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటంటే జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇన్కమ్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్స్, రైట్? సో యా, దట్స్ ఇట్.